ఇవాళ సబ్జెక్టు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వచ్చింది. మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు ఎంత అణిగి ఉండారో, ఎదిగిన కొద్దీ అణిగి ఉన్నటువంటి మార్గదర్శకులు ఈ దేశంలో చిరంజీవి గారు. అటువంటి ఎంతో అభివృద్ధి, కష్టపడి ఎంతో అభివృద్ధి చెందినటువంటి చిరంజీవి గారిని ఒక మహావృక్షం, ఒక పచ్చని చెట్టుగా ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమించేవాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఆయన ప్రేమించారంటే బ్రహ్మాండమైన ఆయన నడక తరతరాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి హావభావాల గురించి. అలాగే చిరంజీవి గారితో పాటు ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఫైర్ అవుతున్నారంటే ఆయన ఒక అన్యాయం మీద ఫైర్ అయ్యారు. అంతేగాని అనవసరంగా ఏ వ్యక్తిని ఆయన నోటి నుంచి ఏ రోజున అనవసరమైన పదజాలం ఒక్కసారి కూడా రాలా. వాళ్ళిద్దరిని సమన్వయం చేసుకుంటూ నాగబాబు గారు కూడా అలాగే ఎవరైనా పెచ్చవాగుడు వాగుతే కౌంటర్ వేస్తానికి నాగబాబు గారు వెన్నుదన్నుగా ఉన్నారు వీళ్ళిద్దరికి. ఇటువంటి ఫ్యామిలీని నుంచి వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏమిటి అల్లు అర్జున్? నువ్వు నేర్చుకున్న సంస్కారం నిజంగా హీనమైపోయింది. మేమందరం ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రజలం ఆయన చూసి మేము ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన హావభావాలు కావాలి, ఆయన విధానాలు కావాలని చెప్పేసి అందరం పాటించుకుంటూ పచ్చని మొక్కలు నాటుకుంటున్నాం, రక్తదానాలు చేస్తున్నాం. పుట్టినరోజు సందర్భంగా ఒక కేకులు కట్ చేయడమే కాదు, పేద ప్రజలకి లేకపోతే ఎక్కడ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ అనాథలు ఉన్నారో, ఎక్కడ అమాయకులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ పిలుపుని అందుకుని అభిమానులుగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా తయారయ్యాం. అల్లు అర్జున్ రేపు డిసెంబర్ 6వ తారీఖున